ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు మా ఆడియో గారు, తర్వాత మా డిప్యూటీ టెంపుల్ భాస్కర్ శర్మ గారు అందరం కలిసి ఈ యొక్క ఏర్పాట్లు 15వ తారీఖు రానున్నటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఒక ఆధ్యాత్మిక నిదర్శనమైనటువంటి మన యాదగిరిగుట్ట లక్ష్మీస్వామి టెంపుల్ రానున్నారు. దీని పరంగా ప్రపంచవ్యాప్తంగా మన యాదగిరిగుట్ట టెంపుల్ ఏ విధంగా ఉంది, ఎంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రం, ఎట్లా తీర్చిదిద్దబడిందని ప్రపంచాన్ని అంతా తెలవడానికి, మరి అదేవిధంగా టెంపుల్ టూరిజానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ ముఖ్యమంత్రి గారు మరియు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ పూర్తి స్థాయిలన్నీ ఏర్పాటు చేయడానికి సన్నద్ధమయ్యాము. ఈఓ గారి యొక్క సూచనల మేరకు భాస్కర్ రావు, మన వెంకట్రావు గారు, ఆలయ ఈఓ వెంకట్రావు గారు కూడా సూచనలు చేశారు. దాని ప్రకారంగా అందరం కూడా టోటల్ గా ఇదంతా కూడా ఆలయ ప్రాంతం అంతా కూడా కలిసి తిరిగాము. 5 గంటల నుంచి ఒక టెంటేటివ్ గా 5 o'clock నుంచి 7 o'clock వరకు ప్రోగ్రామ్. ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్. ఇక్కడికి రావటం, వచ్చేసి ఇక్కడి నుంచి అఖండ దీపానికి వెళ్ళటం, అక్కడి నుంచి అఖండ దీపం వెలిగించిన తర్వాత మన యొక్క కల్చర్ కి అనుగుణంగా వాళ్ళకి స్వాగతం పలుకుతూ తూర్పు మహాద్వారం ద్వారా లోపలికి వెళ్ళటం, ఆ దేవదేవుణ్ణి దర్శించుకొని తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వేద ఆశీర్వచనం చేయటం, దాని తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ వాళ్ళు అదే రూట్లో, సేమ్ రూట్లో మళ్ళీ ఇక్కడికి గెస్ట్ హౌస్ చేరుకుని వెళ్ళిపోవటం. చాలా 1.5 to 2 hours ఉన్నటువంటి ప్రోగ్రామ్. సో దీనికి అందరూ కూడా అధికారులు అందరూ కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అధికారులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పూజారులు మరియు ఆలయ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా అలర్ట్ గా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన కోరుతూ, అందరూ కూడా మనకు వచ్చేటటువంటి అతిథులు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్కన్వీనియన్స్ కలగకుండా ఒక మంచి ఆధ్యాత్మిక ప్రపంచంలో వాళ్ళు విహరించినట్టుగా, ఇది ప్రపంచ వ్యాప్తంగా మనకి గుర్తింపు వచ్చే విధంగా టెంపుల్ టూరిజాన్ని లో నెంబర్ 1 గా మన యొక్క యాదగిరిగుట్ట లక్ష్మీస్వామిని ఇక్కడికి రావాలి అని ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కానీ, అక్కడ ఉన్నటువంటి దేశస్తులు కానీ మన తెలంగాణకు వస్తే ఈ యొక్క ఆలయాన్ని దర్శించి తీరాలనే విధంగా వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకు ఒక మంచి అనుభూతిని కలిగించాలనేది జిల్లా యంత్రాంగం మరియు దేవాదాయ శాఖ భావిస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు టెంటేటివ్ గా 10 members 10 contestants ఫిక్స్ అయింది. తర్వాత లాస్ట్ మినిట్ వరకు ఛాన్సెస్ ఆర్ దేర్. ఆ రోజు దర్శనాలు మాక్సిమం 4 o'clock 4:30 వరకు ఉంటాయి. దాని తర్వాత బ్రేక్ దర్శనం ఒకటి ఈఓ గారి యొక్క సూచనల మేరకు జోడు సేవలు వారు వచ్చినప్పుడు ఉంటుంది కాబట్టి అవి మాత్రం తాత్కాలిక నిలిపివేయబడటం, మిగతాది వీళ్ళు 1 hour లో బయటకు వెళ్ళిపోతారు మొత్తం. తర్వాత యథావిధిగా భక్తుల దర్శనం. ముఖ్యంగా రేపు గురువారం కాబట్టి పెద్దగా మనకి శనివారం ఆదివారం అయితే బాగా పోటెత్తుతారు భక్తులు. సాయంత్రాలు కాబట్టి 6, 7 కాబట్టి అప్పటికి ఆ భక్తులు కూడా తక్కువనే ఉంటారు ఆ సమయంలో. సో దాని ప్రకారంగా ఎక్కడ కూడా ఇది లేకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.